మనము. దిస్ ఈస్ కాల్డ్ వరల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు ప్రపంచంలో నిజానికి సరైన ఇన్ఫర్మేషన్ లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. అంటే ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోక ఇబ్బందులు పడేవారు. రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ ఓవర్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మామూలుగానే కాకుండా అతిగా ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఒక కండిషన్లో ఉన్నాం. ప్రిసైజ్గా చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, టు బి ఫ్రాంక్. అందుకే మనము ఈవెన్ పాండమిక్ని కూడా WHO హ్యాస్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఇన్ఫోడెమిక్. సో బికాస్ ఆఫ్ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఆర్ మిస్ఇన్ఫర్మేషన్ we all have been misinformed. సో అయితే మిస్ఇన్ఫర్మేషన్ మనకు ఏ రూపంలో అయినా కనపడవచ్చు. లైక్ దినపత్రికలో వచ్చే ఒక వార్తలాగా కనిపించవచ్చు, కామన్గా మనం చూసే దినపత్రికలో, లేదా మన మిత్రులు చేస్తున్న ఒక యూట్యూబ్ వీడియో రూపంలో కనిపించవచ్చు, లేదా మన అంకుల్స్ లేదా ఆంటీస్ చేస్తున్నటువంటి ఒక ఫేస్బుక్ పోస్ట్ రూపంలో కనిపించవచ్చు, లేదా మనకి ఇష్టమైన టీవీ న్యూస్ రిపోర్టర్ చెప్పే ఒక వార్తలాగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ నమ్మకంగా చెప్పే ఒక కాన్ఫిడెంట్ టీవీ రిపోర్టర్లు చెప్పే ఒక వార్తలాగా వినిపించవచ్చు, లేదా మనకు బాగా తెలిసిన వ్యక్తి మన ఫ్రెండ్ కావచ్చు ఎవరన్నా మనకు వాట్సాప్ మెసేజ్లో పంపించినట్టుగా కనిపించవచ్చు మనకి, లేదా ఒక పోస్ట్ కింద కామెంట్ లాగా కూడా కనిపించవచ్చు. అంటే ఇన్ని రకాలుగా మనకి మామూలుగా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ సోషల్ మీడియా ఉన్నటువంటి పరిస్థితులలో ఇన్ని రకాలుగా మనకు మిస్ఇన్ఫర్మేషన్ వేరియస్ రూపాల్లో కనిపిస్తుంటుంది. అయితే కరోనా పాండమిక్ సమయానికి వచ్చేసేటానికి ఈ ఎస్పెషల్లీ కరోనా వ్యాక్సిన్కి సంబంధించినటువంటి మిస్ఇన్ఫర్మేషన్ మనం చాలా ఎక్కువగా చూస్తాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం, బోత్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ సోషల్ మీడియా. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఇదంతా ఒక వెబ్ ఆఫ్ ఫాల్స్ కంటెంట్, వెబ్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లాగా కనిపిస్తున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఎవరెవరైతే వేరియస్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా తమలో ఉండేటువంటి భయాల్ని కావచ్చు, తమలో ఉండేటువంటి అపోహల్ని కావచ్చు, వ్యాక్సిన్ల పట్ల ఉండేటువంటి వాటిని వాళ్ళు ఒక దీని రూపంలో, ఒక కామెంట్ రూపంలో, పోస్ట్ రూపంలో ప్రతి ఒక్కళ్ళు తమ వంతుగా ఒక థ్రెడ్ని యాడ్ చేస్తుంటారు. అంటే అదొక వలలా అనుకుంటే ఆ వలలో ప్రతి ఒక్కళ్ళు ఒక థ్రెడ్ యాడ్ చేసుకుంటూ పోతారు. సో అంటే నేను సైతం ప్రపంచాగ్నికి అన్నట్టుగా నేను సైతం ఈ ఒక వెబ్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్కి దే గివ్ నేను ఒక నూలు పోగు నేను కూడా సమర్పించాను అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ దే బికమ్ అనదర్ సోర్స్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. సో అల్టిమేట్లీ ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఆ వెబ్లో ఇరుక్కపోయి అసలు దాంట్లోంచి బయట పడలేనటువంటి ఒక కండిషన్లోకి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. సో దీంట్లో మనం చూస్తే యూజువల్గా యాంప్లిఫికేషన్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఎవరైతే ఈ యొక్క కామెంట్స్ చేస్తున్నారో లేకపోతే పోస్ట్ చేస్తున్నారో వాళ్ళు రాసే పదాల్లో కావచ్చు, లేకపోతే వాక్యాలను కావచ్చు, చాలా అతిశయంగా చెప్తూ కనిపిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే చిన్నగా మొదలైన భయం కాస్త, అంటే అప్పటిదాకా తెలియని వాళ్ళు కూడా చిన్నగా మొదలైన భయం కాస్త ఇన్ని ఇన్ఫర్మేషన్స్, ఇంత కామెంట్స్, అతిశయోక్తులతో చూసినప్పుడు డెఫినెట్లీ దే ఫీల్ డెఫినెట్లీ అది ఇంతింత వటుడింత అన్నట్టుగా భయం విపరీతంగా పెరిగిపోయి ఈ యొక్క దీంట్లోకి ఇరుక్కపోతారు. సో మనం కనుక చూసామంటే మోస్ట్ సక్సెస్ఫుల్ మిస్ఇన్ఫర్మేషన్ అనేది మనిషి యొక్క జ్ఞానంలో ఉండేటువంటి ఖాళీలను ఆధారంగా చేసుకొని వస్తుంటుంది. సో ఎవరైతే మిస్ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తున్నారో, సో ఉదాహరణకి మనం తీసుకుంటే ఆటిజం అనే ఒక మెడికల్ కాన్సెప్ట్ నిజానికి ఇంకా డాక్టర్స్కి కావచ్చు ఇంకా అర్థం కాలేదు. అంటే చాలా మటుకు మనకు ఉండేటువంటి జబ్బులు ఏ రూపంలో వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దీనికి ఒక రోజులో అర్థమయ్యేది కాదు. వివిధ కోణాల్లో అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు సో అక్కడ మనకు ఒక రకమైనటువంటి గ్యాప్స్ ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇంకా జెనెటికల్ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి, ఎందుకు వస్తుంది అని చెప్పేసి పాథోఫిజియోలాజికల్గా ఎన్నో ఇంకా పరిశోధన జరుగుతూ ఉంటాయి, అది నిరంతరం జరుగుతుంటుంది. ఎక్కడెక్కడైతే మనకు ఆ గ్యాప్స్ ఏర్పడుతున్నాయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేసే ఆ గ్యాప్స్ని ఆధారంగా చేసుకొని మిస్ఇన్ఫర్మేషన్ అనేవాళ్ళు దాన్ని క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు ఆటిజం విషయంలో ఇంకా ఎవరికి అర్థం కాని టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఆటిజం వచ్చేస్తుంది అని చెప్పే ఎందుకంటే అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, దెర్ ఇస్ అ గ్యాప్. జ్ఞానంలో ఉండేటువంటి ఆ ఖాళీలను ఆధారంగా చేసుకొని మిస్ఇన్ఫర్మేషన్ అనేది అది పుడుతుంటుంది. సో ఒకసారి కనుక మనము ఆ ఇన్ఫర్మేషన్ను అంటే దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఎనెక్డోటల్ ఎవిడెన్సెస్. అంటే వాళ్ళు కథలుగా చెప్తారు. మామూలుగా ఈ మిస్ఇన్ఫర్మేషన్ను ప్రాపగాండా చేసే వాళ్ళందరూ కూడా కథల మీద ఆధారపడతారు.
సో నాకు ఇలా జరిగింది, లేదా మా అమ్మాయికి ఇలా జరిగింది, లేకపోతే మా ఇంటి పక్క వాళ్ళకి ఈ విధంగా జరిగింది, వాళ్ళు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఈ విధంగా జరిగింది. సో దీస్ ఆల్ వాళ్ళ మెయిన్ మోటో అంటే మనం ఎందుకంటే మనుషులము కథలతోటి పుట్టిన వాళ్ళము, కథలే మన జీవితంలో ఒక భాగమై ఉంటాయి ప్రతి మనిషికి. అంటే ఈవెన్ సివిలైజేషన్స్ అన్నీ కూడా కథల రూపంలోనే ముందుకు వెళ్తూ ఉంటాయి. సో మనకు ప్రతిదీ ఒక కథ రూపంలో ఉంటే దాన్ని మనం చాలా ఆసక్తి కలిగించడానికి కథ చెప్పాలి. సైన్స్ అనేది కథ కాదు కాబట్టి ఇది చాలా ఈజీగా వాళ్లకు ఎక్కుతాయి అనమాట. సో మా అమ్మాయి ఉన్నారు, ఇంత టైంకి మేము ఇట్లా వేసాము, అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఒక కథ. సో ఈ కథలను ఆధారంగా చేసుకొని వీళ్ళు అంటే కథల రూపంలో వాళ్ళు దాన్ని తీసుకొని వస్తారు. అంటే అనెక్డోటల్ ఎవిడెన్సెస్ని కథల రూపంలో చెప్పడము ఒక ప్రధానమైన కారణం. అయితే ఇక్కడ సైన్స్ వచ్చేసేసి ఏం చేస్తుందంటే సైన్స్ కంట్రోల్డ్ స్టడీస్ని మీద ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళలో ఆటిజం ఎంతమందికి వచ్చింది, వ్యాక్సినేషన్ వేసుకొని వాళ్ళలో ఆటిజం ఎంతమందికి వచ్చింది అని కనుక మనము కంట్రోల్డ్ స్టడీస్ చేయగలిగినప్పుడు నిజానికి ఆటిజంకి వ్యాక్సిన్కి ఎలాంటి సంబంధం లేదనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్టడీస్ వీటికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినా కూడా ఈ అనెక్డోటల్ ఎవిడెన్సెస్ కథల రూపంలో ఎప్పుడైతే ఉంటాయో ఆ కథలను మనం అందరము ఎక్కువగా మనం ఇష్టపడతాం కాబట్టి ఇవి తొందరగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. సో ఆ యొక్క కంట్రోల్డ్ స్టడీస్ లేదా ఆ జరుగుతున్నటువంటి పరిశోధన లేదా మనం చెప్పేవాటి వాళ్ళు సైన్స్ చెప్పేటువంటి వాళ్ళు కంట్రోల్డ్ ఫ్యాషన్స్లో చేసే పనుల్ని ఈ మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఆ విధంగా చెప్పారు కాబట్టి వాళ్ళకి బలం ఎక్కువగా ఉంటుంది. అయితే వాళ్ళు చెప్పేది ఏది కూడా సైన్స్ కాదు, కేవలము అబద్ధాలు. అంటే ఈవెన్ దట్ ఈస్ హాఫ్ నాలెడ్జ్ కూడా కాదు, నాలెడ్జ్ కాదు, అసలు హాఫ్ నాలెడ్జ్ కాదు. మనకు తెలుసు హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అంట. బట్ ఏదైతే ఫాల్స్ నాలెడ్జ్ ఉందో లేదా ఫాల్స్ చైతన్యం ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ కూడా మోర్ డేంజరస్, అంటే క్రిటికల్లీ డేంజరస్ సిచ్యువేషన్లోకి ఇది సమాజాన్ని మొత్తం నెట్టేస్తూ ఉంటుంది. అయితే మనకేమవుతుంది అంటే ఈవెన్ వెల్ నోన్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఈవెన్ వెల్ నోన్ సైంటిస్టులు కూడా ఒక్కోసారి ఏమవుతుంది అంటే వాళ్ళు చెప్పేటువంటి మాట రాంగ్గా తీసుకొని పోతారు. సో ఉదాహరణకి నేను జస్ట్ ఐ హ్యావ్ గాన్ త్రూ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించింది. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళల్లో మెన్స్ట్రుయేషన్కి సంబంధించిన మిస్ఇన్ఫర్మేషన్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా స్ప్రెడ్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ఒక చిన్న కథ చెప్దాం దీంట్లో కూడా. సో ఇక్కడ ఏమవుతుందనంటే అంటే హౌ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గోస్, ఈజ్ ఇట్ స్ట్రైట్ లైన్ ఆర్ లీనియర్ లైనా లేకపోతే ఇట్ ఈస్ సిగ్మాయిడ్ లైనా అనేది ఒకసారి మనం చూద్దాం. సో యాక్చువల్గా ఏమైందనంటే ముఖ్యంగా ఆడవాళ్ళల్లో మనం చూసామంటే పీరియడ్స్ ఏదైతే మంత్లీ మెన్స్ట్రుయేషన్స్ ఉన్నాయో ఇది ఆల్మోస్ట్ చాలా మందిలో అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ కావడం అనేది వెరీ కామన్ థింగ్. సో ఈ కామన్ థింగ్ని వ్యాక్సిన్ పరిశోధన చేసే వాళ్ళు పట్టించుకోకపోవడము. నెంబర్ 2, వ్యాక్సిన్ వేసేటప్పుడు వ్యాక్సిన్ వేస్తున్న టైంలో కూడా మనం ఎవరి యొక్క వాళ్ళ యొక్క మెన్స్ట్రుయేషన్ స్టేజెస్ని మనం అడగం కాబట్టి ఇవి అన్నోటిస్డ్గా ఉండిపోతాయి. ఎప్పుడైతే వీళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఎప్పుడైతే మొత్తం బ్లాంకెట్ వ్యాక్సినేషన్ చేస్తున్నప్పుడు అంటే అందరికీ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేస్తున్నప్పుడు దాంట్లో మెన్స్ట్రుయేషన్ ఇర్రెగ్యులారిటీ వాళ్ళు కూడా ఒకళ్ళు ఉంటారు. సో దే ఆల్ ఆర్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్స్, వాళ్ళకి సర్వసాధారణంగా వాళ్ళలో ఫిజియోలాజికల్గా వచ్చిండేవి అవన్నీ కూడా. సో ఇప్పుడు ఏమవుతుందనంటే దీన్ని కోరిలేట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది ఏ విధంగా జరిగిందంటే అక్కడ ఒక ఏఎస్ యూనివర్సిటీలో ఉండేటువంటి ఒక డాక్టర్ గారు పోస్ట్ కోవిడ్ ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నప్పుడు షీ హ్యాస్ గివెన్ వన్ స్టేట్మెంట్. ఏంటి అంటే నేను నా పేషెంట్స్ని చూసినప్పుడు కొంతమందిలో అంటే వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళలో మెన్స్ట్రుయేషన్ కొద్దిగా ఎక్కువగా జరిగింది అని తను చెప్పింది. అంటే తను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకు 100 మందికి వేసి ఉండొచ్చు, దాంట్లో ఒక 40-50 మంది ఆడవాళ్ళు ఉండిండొచ్చు, దాంట్లో ఒక 5-6 మంది తన దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసి ఉండొచ్చు. అంటే అందరూ రాలేదు, వేసిన వాళ్ళల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళే డాక్టర్ దగ్గరికి వస్తారు. మళ్ళీ డాక్టర్ లేదా ఫోన్ చేస్తారు, డాక్టర్ గారు మేము వేసుకున్నాము వ్యాక్సినేషన్, మాకు ఇలా బ్లీడింగ్ ఎక్కువ జరుగుతుంది. సో ఎంతమంది వచ్చారు అన్నప్పుడు తను ఎప్పుడైతే బయట చెప్పాలని ట్రై చేస్తున్నప్పుడు లేదా ఒక సోషల్ మీడియానో లేకపోతే ఒక లైవ్లో చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యాక్సినేషన్ నా దగ్గరికి వచ్చారు పేషెంట్స్, కొంతమంది ఆడవాళ్ళల్లో ఈ యొక్క మెన్స్ట్రుయేషన్ ఎక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది.
సో ఇది ఎప్పుడైతే ఒక ట్వీట్గా వచ్చిందో ఆ ట్వీట్ కింద ఇంకొక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కూడా ఎస్ మాకు కూడా ఇలాగే జరిగింది, ఎస్ మాకు కూడా ఇలాగే జరిగింది అని చెప్పి ఒక ముగ్గురు నలుగురు రాస్తారు. సో మిస్ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దే టేక్ దట్ స్క్రీన్ షాట్, ఎగ్జాక్ట్లీ ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఇంకొక ఆమె పేరు వచ్చేసేసి నవోమి వోల్ఫ్, తను ఫీమేల్ యాక్టివిస్ట్. సో తను ఏం చేసిందంటే తను ఇంకో ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో విషయం ఏంటి అంటే చూడండి, అంటే ఇది ఎట్లా ఇప్పుడు అక్కడ జరిగింది, ఒక డాక్టర్ చెప్పింది ఇన్ఫర్మేషన్ని, ఒక ముగ్గురు నలుగురు దానికి రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు కూడా మాకు కూడా ఇలాగే జరిగిందని చెప్పారు. ఆ ముగ్గురు నలుగురి తీసుకొని తను ఇంకో ట్వీట్ చేసి ఏం చేసిందంటే థౌజండ్స్ ఆఫ్ ఉమెన్, అక్కడ ముగ్గురు నలుగురు పోయి ఇప్పుడు థౌజండ్స్కి వెళ్ళిపోయింది. థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ ఆర్ నౌ కంప్లైనింగ్ దట్ వ్యాక్సినేషన్ లీడ్స్ టు మెనిస్ట్రేషన్. అది మెనిస్ట్రేషన్ అనే కాదు, వ్యాక్సినేషన్ లీడ్స్ టు సివియర్ మెనిస్ట్రేషన్. అతి ఎక్కువగా మెనిస్ట్రేషన్ జరుగుతుంది, సివియర్ బ్లీడింగ్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారని. అంటే ద వర్డింగ్ చూడండి ఎట్లా అతిశయోక్తి జరుగుతుంది, అంటే హౌ దట్ ఈస్ ఏ విధంగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ యాంప్లిఫై అవుతుందో. సో ముగ్గురు నలుగురు చేసిన దాన్ని 1000 మందికి ఆపాదించడము, అది మెనిస్ట్రేషన్లో తక్కువ ఎక్కువలు ఉండేదాన్ని తీవ్రమైనటువంటి మెనిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పడం. సో ఇది జరిగిన తర్వాత అది అట్లా, అంటే వాళ్ళు దానికి ఇంకొక, అంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ యొక్క మెథడ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక చిన్న పాయింట్ తీసుకొని వాళ్ళు దాన్ని ఎక్కువగా చేసి చెప్తారు. దెన్ ఫాలోడ్ బై దాన్ని, అంటే అతిశయోక్తులతో చెప్తారు. ఫాలోడ్ బై ఏం చేస్తారంటే ఇంకో మిత్ని యాడ్ చేస్తారు. ఇంకో మిత్ మామూలుగా ఏముంటుంది అంటే ఆడవాళ్ళు గనక ఒక రూమ్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు అని అనుకుంటే వాళ్ళలో ఒకళ్ళు గనక, ఒక ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారంటే ఒకళ్ళు కనుక మెనిస్ట్రేషన్లో పీరియడ్స్ టైంలోకి వెళ్తే మిగతా వాళ్ళని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు కూడా మెనిస్ట్రేషన్లోకి వెళ్తారు అని ఒక పిచ్చి భ్రమ లేదా మిత్ ఎప్పటి నుంచో ఉంది. సో ఒకళ్ళు ఇంకొకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు కూడా మెనిస్ట్రేషన్ జరుగుతుంది అని చెప్పేసి. సో తనేం చేసిందంటే నెక్స్ట్ అదే ట్వీట్లో ఈవెన్ దిస్ ఇంట్లో ఇప్పుడు వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్గా మెనిస్ట్రేషన్ విపరీతంగా జరుగుతుంది, దానివల్ల ఇంట్లో ఉండే మిగతా ఆడవాళ్ళకు కూడా మెనిస్ట్రేషన్ విపరీతంగా జరుగుతుంది అని చెప్పడం స్టార్ట్ అయింది. సో చూడండి ఒకదానికోటి ఎట్లా దే యాడ్ అప్. సో ఒకటి అతిశయోక్తులు చెప్పడము, అండ్ ద సేమ్ టైం ఇంకో మిత్తును, అంటే వాళ్ళు ఒక మిత్తును కాకుండా ఇంకో 3-4 మిత్తులను కలుపుకుంటూ వెళ్తారు. సో ఇది ఇక్కడ జరిగిన తర్వాత ఇంకో నెక్స్ట్ ట్వీట్ ఏంటి అంటే వ్యాక్సినేషన్ కాజెస్ అబార్షన్ అని ఒక ప్రశ్న రూపంలో వస్తుంది. తను ఏం చెప్పట్లేదు, షీ ఈస్ నాట్ గివింగ్ ఎనీ హింట్ దట్ వ్యాక్సినేషన్ కాజెస్ అబార్షన్, బట్ క్వశ్చన్ రూపంలో ఇప్పుడు మనం చూస్తుంటాం. ఈవెన్ ఇప్పుడు ఉండేటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇది ఇలా జరిగిందా అని చెప్పేసి క్వశ్చన్ వేస్తుంది. సో వాడేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు మనకి, అందులో ఉల్టా ఇన్ఫర్మేషనే ఉంటుంది. కాకపోతే అంటే దిస్ ఈజ్ హౌ ద మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే వాళ్ళు యూజ్ చేసుకుంటారు, అంటే క్వశ్చన్ని హౌ దే యూజ్. సో అక్కడ యాక్చువల్గా వ్యాక్సిన్స్కి అబార్షన్స్కి సంబంధం లేదు, తను కూడా అంటే తెలిసిండొచ్చు, బట్ దే వాంట్ ఇట్. సో ఈజ్ దట్ వ్యాక్సినేషన్ కాజెస్ అబార్షన్స్ అని రాసేస్తుంది. తర్వాత నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి డస్ వ్యాక్సినేషన్ కాజెస్ ఇన్ఫర్టిలిటీ అని ఇంకో ట్వీట్ వస్తుంది. సో చూడండి హౌ వన్ ట్వీట్ ఫాలోడ్ బై అనదర్ 2-3 ట్వీట్స్. సో వేర్ ఇవంతా కూడా ఒకదానికోటి యాడప్ అయిపోయి చాలామంది ఫాలో చేసేసి ఓహో వ్యాక్సినేషన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది, వ్యాక్సినేషన్స్ వల్ల అబార్షన్స్ వస్తాయి, వ్యాక్సినేషన్ వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఇంత చెప్పేసిన తర్వాత మియామీలో ఏం జరిగిందంటే ఈ ట్వీట్స్ వేసిన ఒక వారం రోజుల తర్వాత మియామీలో ఒక స్కూల్లో జరిగిన విషయం ఏంటి అంటే స్కూల్లో ఉండే టీచర్లను ఎవరెవరైతే వ్యాక్సినేషన్ వేసుకున్న లేడీ టీచర్లు ఉన్నారో వాళ్ళందరినీ మీరు స్కూల్కి రానవసరం లేదు అని చెప్పేసి అక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళు ఆర్డర్ చేశారు, స్కూల్ యాజమాన్యం. రీజన్ ఏంటి అంటే సేమ్ ఈ అన్ని మిత్స్ పుట్ టుగెదర్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వ్యాక్సినేషన్ వేసుకున్నారు, మీరు ఎక్కువగా బ్లీడ్ చేస్తారు, నంబర్ 1. నంబర్ 2, మీరు వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల మీకు అబార్షన్స్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి మా స్కూల్కి అందరు తల్లులు వస్తుంటారు, అంటే 2-3 చిన్నపిల్లలు వేసుకొని వస్తారు, ఇంకో ఆమె ప్రెగ్నెన్సీతో వస్తుంది, వాళ్ళల్లో అబార్షన్స్ జరగవచ్చు. నంబర్ 2. నంబర్ 3, ఇప్పుడు మాకు వచ్చే స్కూల్స్లలో యంగ్ అమ్మాయిలు వస్తారు, వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ కూడా రావచ్చు. చూడండి ఎందుకంటే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్, ఇప్పుడు కరోనా ఒకరి నుంచి ఒకరికి పోవడం కాదు, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఒకరి నుంచి ఒకరికి పోతాయి అని చెప్పేసి ఒక మిత్. ఇది ఎంత దారుణమైన విషయం చూడండి. సో దీన్ని నమ్మి ఏం చేశారంటే అక్కడ ఉండేటువంటి మియామీలో దే హ్యావ్ స్టాప్డ్ లేడీ టీచర్స్ టు కమ్ టు ద స్కూల్. సో అది జరిగింది. అంటే
హౌ అంటే ఇప్పుడు ఒక కంట్రోల్డ్ స్టడీస్ లేకుండా ఒక హెల్త్ ప్రొఫెషనల్ ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో తను చాలా అంటే ఏ హెల్త్ ప్రొఫెషన్ అయినా మనం ఇప్పుడు చూస్తున్నాం ఆన్‌లైన్‌లో చాలా మంది డాక్టర్స్ మాట్లాడుతున్నారు. సో దేర్ ఓన్ ఒపీనియన్స్ ఎప్పుడైతే చెప్తుంటారో ఇట్ బికమ్స్ ద టూల్ ఫర్ ద మిస్‌ఇన్ఫర్మేషన్ చేసే వాళ్ళకి. సో అందుకే వితౌట్ కంట్రోల్ స్టడీస్ లేనిది ఎవరు కూడా మాకు స్టడీ దాని గురించి తెలియదు అని చెప్పడం వండర్ఫుల్ థింగ్. కానీ తెలియనిది ఏదో ఒకటి చెప్పడం వల్ల దట్ విల్ బి పిక్డ్ అప్ బై ద మిస్‌ఇన్ఫర్మేషన్ లేదా యాంటీ వాక్సర్స్ దాన్ని పికప్ చేస్తారు. చేసి దే డెవలప్ దేర్ ఓన్ వే. సో అదొకటి. రెండోది ఎలా చూడండి హౌ ద గ్రాఫ్ చూస్తే ఫస్ట్ కొంతమంది ముగ్గురు దగ్గర నుంచి 1000కి పెరిగిపోయి 1000 నుంచి లక్షల మందికి ఆ విధంగా ఎలా పెరుగుతూ పోయింది. దాని చుట్టూ ఎన్నెన్ని ఇతర మిత్స్ క్రియేట్ అయినాయి. దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా సమాజం మీద వచ్చింది. సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ బి డన్. అయితే ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే దీంట్లో పొలిటికల్ పార్టీస్ వస్తాయి. సో ఎప్పుడైతే సమ్ వ్యాక్సిన్ వల్ల అబార్షన్స్ జరుగుతున్నాయని చెప్పామో there are some political parties which are against to the abortions because God ఇచ్చిండేటువంటి దీంట్లో ఇవన్నీ మనకి అగెన్స్ట్ అబార్షన్ జరగడం అనేది అగెన్స్ట్ టు ద గాడ్స్ విల్ అని చెప్పి మనం పుట్టినప్పుడు మాస్కులు వేసుకున్నామా ఇలాంటి కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. సో దే డెవలప్డ్ అంటే వాళ్ళందరూ వీళ్ళకి మళ్ళీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే హౌ దట్ వెబ్ గోస్ ఆన్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ ఎంత పెద్ద దానికి దారితీస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో దీని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా దారుణం. అయితే ఇప్పుడు 1 or 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పి ముగిస్తాను. ఇంకో ఉదాహరణ అంటే వ్యాక్సినేషన్స్ యొక్క ఇంపాక్ట్ గురించి చెప్పడానికి. 2008లో ఒక పిల్లగాడికి వూపింగ్ కాఫ్ వచ్చింది. సో ఇక్కడ కాలిఫోర్నియాలో. సో వూపింగ్ కాఫ్ వచ్చింది బికాజ్ మన దగ్గర విచిత్రం ఏంటంటే మన దేశంలో ఇలాంటివి ఏవి కూడా మనము సోషల్గా జరిగేటువంటి వాటిని మనం ఎవరు క్యాప్చర్ చేయము, వాటిని రికార్డ్ చేయము. బట్ ఫార్చునేట్లీ ఐ గాట్ సమ్ బుక్స్ వేర్ ఐ గాట్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈస్ రిలవెంట్ రైట్ నౌ. సో ఒకటి ఏమవుతుందంటే ఒక పిల్లగాడికి వూపింగ్ కాఫ్ వస్తుంది. దాన్ని డాక్టర్స్ టెస్ట్ చేసిన తర్వాత దెన్ దే విల్ ఫైండ్ అవుట్ ఎందుకు అంటే 90% ఆఫ్ పిల్లలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ స్కూల్ అట్మాస్ఫియర్లో వస్తాయి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన పిల్లలకి వచ్చిందంటే స్కూల్లోనే వాళ్ళు ఒకరి నుంచి ఒకళ్ళు స్ప్రెడ్ చేసుకుంటారు. సో స్కూల్లో ఉంటుందని చెప్పేసి దే వెంట్ టు స్కూల్. ద స్కూల్ ఈజ్ రన్ బై రుడాల్ఫ్ స్టీనర్ అనే అతను నడిపే స్కూలు వాల్డ్రాఫ్ స్కూల్. అతను ఒక బుక్ కూడా రాశాడు అనమాట. అంటే హీఈస్ నాట్ ఎ డాక్టర్ బట్ హీ రోట్ ఎ బుక్ కాల్డ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఆంథ్రోసోఫిక్ మెడిసిన్. He wrote a book called Fundamentals of Anthroposophic Medicine. He is not a doctor, he is a teacher, he is a founder of a school. సో దాని ప్రకారం ఏంటి అంటే ఎవరైనా ఒక వ్యక్తి లేదా చిన్నపిల్లగాడు ఆయన దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఈ కర్మకు సంబంధించిన అంటే మనం చేసిన కర్మ ఫలితాలకు అనుగుణంగా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి పిల్లగాడికి జ్వరం వచ్చిందంటే వాడు ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. సో ఈ కార్మిక్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్లనే జబ్బులు వస్తాయి. వాళ్ళు దాన్ని దాటుకొని వెళ్ళాలి. ఈ వ్యాక్సిన్స్ అట్లాంటివి ఈ కార్మిక్ ఇన్ఫ్లుయెన్సెస్ని తప్పుదారిలో తీసుకుపోతాయి. వాడు ఆ శిక్షను భరించడానికి లేదా దాని యొక్క ఫలితాన్ని పొందకుండా వానికి ఇంకో ఫలితంలోకి తీసుకొని పోతాయి. కాబట్టి ఇది చేయకూడదు అనే ఒక పిచ్చివాదన అనమాట. సో అతను దాన్ని రాయడమే కాకుండా తన స్కూల్లో దాన్ని అమలు పరుస్తున్నాడు. తన స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎవరికి వ్యాక్సినేషన్స్ లేకుండా అతను జాగ్రత్త పడుతున్నాడు. సో ఎప్పుడైతే డాక్టర్స్ అంటే ఇన్వెస్టిగేటర్ వాళ్ళ స్కూల్కి వెళ్తే ఆల్మోస్ట్ 16 కిడ్స్ బై ద టైమ్ దే వెంట్ దేర్ ఆల్మోస్ట్ 16 కిడ్స్ ఆర్ హ్యావింగ్ వూపింగ్ కాఫ్. దే ఆల్ ఆర్ డయాగ్నోస్డ్ వూపింగ్ కాఫ్. సో ఇమ్మీడియట్లీ వాళ్ళను ఇమ్మీడియట్గా ఐసోలేట్ చేసేసి వాళ్ళను వేరు చేయడం జరిగింది. సో చూడండి అంటే ఒక మిస్ఇన్ఫర్మేషన్ యొక్క ఇంపాక్ట్. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఎందుకంటే పిల్లలలో ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పేది ఏంటంటే ఈ యాంటీ వ్యాక్సినిజం అనేది ఈజ్ నాట్ లిమిటెడ్ టు ద కోవిడ్ వచ్చింది లేదా కోవిడ్ వల్లనే ఇప్పుడు కోవిడ్ కొత్తగా వ్యాక్సిన్స్ కనుక్కున్నారు కాబట్టి ఇది ఏదో ప్రాబ్లం ఉంది. ఇది ఇక్కడ దాకా ఆగిపోదు. రేపు పొద్దున ఇది పిల్లల మీద రాబోయే తరాల మీద డెఫినెట్లీ వాళ్ళ యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో అట్లా చూసుకుంటే పిల్లల్లో ఈ స్కూల్స్లలో జరిగేది. ఇంకో ఎగ్జాంపుల్ 2005 May 4th జరిగింది. అది ఇండోనేషియా నుంచి ఒక అమ్మాయి రొమేనియాకి వెళ్ళింది. 17-year-old గర్ల్. షీఈ్ చర్చ్ స్కూల్లో చదువుతుంది. సో రొమేనియాకి వెళ్ళి అక్కడ ఒక విజిట్ చేయాలి, ఒక 1 week విజిట్ చేయాలి. వేర్ షీ విల్ బి గోయింగ్ టు అన్ ఆర్ఫనేజ్, ఒక హాస్పిటల్కి వెళ్తుంది. వాళ్ళు ఏదో సమ్ ప్రోగ్రామ్స్ అక్కడ చేస్తారు. అయితే తను ఎప్పుడైతే వెళ్ళిందో
రొమేనియాలో ఆ టైంలో మీజిల్స్ అవుట్ బ్రేక్ ఉండింది అనమాట. సో ఎప్పుడైతే మీజిల్స్ అవుట్ బ్రేక్ ఉంది, ఈ అమ్మాయి అదే వీళ్ళ దగ్గరికి అందరికి వెళ్ళింది, హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళింది, ఆర్ఫనేజ్ దగ్గరికి వెళ్ళింది. తను ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్ అవుతుందో ఆన్ May 14th షీ డెవలప్డ్ ఫీవర్ అండ్ కాఫ్, రన్నింగ్ నోస్, పింక్ ఐస్, ఇవన్నీ కూడా తనకు ఫ్లైట్లో వచ్చేటప్పుడు అయింది. తను వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే షీ అటెండెడ్ వన్ మోర్ పిక్నిక్, ఒక దానికి వెళ్ళింది, పిక్నిక్ వెళ్ళింది. పిక్నిక్ వెళ్ళినప్పుడు అక్కడ 500 కిడ్స్ ఉన్నారు, ఆ స్కూల్కి సంబంధించిన 500 కిడ్స్ ఉన్నారు. ఆ 500 కిడ్స్లలో మొత్తానికి దాదాపు ఒక 40 మందికి, 35 మందికి, 500 మెంబర్స్లో 35 మందికి ఈ యొక్క మీజిల్స్ వచ్చింది నెక్స్ట్ 1 వీక్లో. సో దాంట్లో ఇక్కడ విషయం ఏంటంటే ఈ 500 మెంబర్స్లో 35 పీపుల్ అన్వాక్సినేటెడ్, 35 పీపుల్ ఆర్ అన్వాక్సినేటెడ్. అన్వాక్సినేటెడ్లో 32 మెంబర్స్కి వచ్చింది, అంటే 92%లో అన్వాక్సినేటెడ్ పీపుల్లో వచ్చింది. మిగతా 465 కిడ్స్ దే ఆర్ వ్యాక్సినేటెడ్, దాంట్లో ముగ్గురికి మాత్రమే వచ్చింది. సో 465లో ముగ్గురికి వచ్చింది, 35లో 32కి వచ్చింది, 35 అన్వాక్సినేటెడ్, 32కి వచ్చింది. సో చూడండి, అన్వాక్సినేటెడ్ పీపుల్లో 92% వాళ్ళలో వచ్చింది, వ్యాక్సినేటెడ్ పీపుల్లో 0.6%లో వచ్చింది. సో వ్యాక్సిన్స్ పని చేస్తాయి, డెఫినెట్గా అవి కాపాడతాయి. రెండో విషయం ఏంటంటే ఈ అన్వాక్సినేటెడ్ పీపుల్ వల్లనే ఈ వ్యాక్సినేటెడ్ పీపుల్లో వచ్చింది. అంటే ఇప్పుడు ఈ 0.6% ఏదైతే వచ్చిందో దట్ ఈస్ ఆల్సో ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఈ అంటే ఎప్పుడైతే ఈ యాంటీ వ్యాక్సినిజం అనేది ఒక పర్సన్కు అనేది కాదు, అది ఇట్ హ్యాస్ మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఆన్ సొసైటీ. ఈవెన్ వ్యాక్సినేటెడ్ కిడ్స్ కూడా దే ఆర్ ఎట్ రిస్క్. సో ఫైనల్లీ జస్ట్ ఇంకొక పాయింట్ చెప్పేసి నేను ముగిస్తున్నాను. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్స్ వద్దు అనేవాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకటి, వ్యాక్సిన్ వద్దు అనడానికి కారణం వాళ్ళలో ఉండేటువంటి భయాలు, అపోహలు. మనం వాటిని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. అంటే సైంటిఫిక్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కానీ ఈ వ్యాక్సిన్స్కి సంబంధించి యాంటీ వ్యాక్సర్స్ అనేది టోటలీ డిఫరెంట్ జోనర్. ఎందుకనంటే దే ఆర్ హైలీ ఆర్గనైజ్డ్, చాలా సిస్టమేటికల్గా ఆర్గనైజ్ అయి ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కరోనా టైంలో, అంటే ఈ మార్చ్, ఏప్రిల్, మే సెకండ్ వేవ్ టైంలో యాంటీ వ్యాక్సర్ బిజినెస్ ఏదైతే ఉందో $1.1 బిలియన్ యాంటీ వ్యాక్సర్స్ యొక్క బిజినెస్. దాంట్లో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యాంటీ వ్యాక్సర్స్ తీసుకునేటువంటి ప్లాట్ఫామ్స్ లైక్ వెబ్సైట్స్, అయితే ఈ వెబ్సైట్స్కి కావాల్సినటువంటి ట్రాకింగ్ టూల్స్ అన్నీ కూడా ఇచ్చేది ఫేస్బుక్, తర్వాత గూగుల్ అండ్ ట్విట్టర్ లాంటి సంస్థలు ఇస్తాయి. సో వాళ్ళకి కావాల్సిన అన్ని టూల్స్ని వాళ్ళే సప్లై చేస్తారు. సో ఇప్పుడు పెద్ద పెద్ద వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు దీంట్లో కూడా ఏంటి అంటే యాంటీ వ్యాక్సర్స్ ఏం చేస్తారు అని అంటే ఈ పెద్ద సంస్థల యొక్క ఈ టెక్లో ఉండేటువంటి, అంటే ఈ బిగ్ టెక్నాలజీస్లలో ఉండేటువంటి లొసుగుల్ని పట్టుకుంటారు వాళ్ళు. సో హౌ దే కెన్ దాన్ని స్కిప్ చేయొచ్చు. అంటే దే హ్యావ్, ఇప్పుడు ప్రతి ఫేస్బుక్ కావచ్చు, వీళ్ళన్నిట్లలో కూడా దే హ్యావ్ సమ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ తీసుకునేవి ఉంటాయి. అంటే ఎవరైతే మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారో ఈ బిగ్ టెక్నాలజీ వాళ్ళ ఫెయిల్యూర్స్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా దే హ్యావ్ సమ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్, అంటే వీళ్ళను తప్పించడానికి. బట్ దే కెన్ స్కిప్ దట్. వాళ్ళలో ఉండేటువంటి, వాళ్ళ టెక్నాలజీలో ఉండేటువంటి లోపాలని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే వెబ్సైట్స్ రూపంలో, యాడ్స్ రూపంలో, అంటే ఇంకోటి ఏంటి అంటే అఫిలియేటెడ్ లింక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు యాంటీ వ్యాక్సర్ అని ఉంటాడు, కింద చూసాడంటే యాంటీ వ్యాక్సిన్ సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు, లేదా వెల్నెస్ మెడిసిన్స్ అంటే ఇవి కావచ్చు, తర్వాత వెల్నెస్ పద్ధతులు, న్యాచురోపతి కావచ్చు, అదర్ మెడిసిన్స్, ఆల్టర్నేటివ్ థెరపీస్. అంటే వాళ్ళు యాంటీ వ్యాక్సర్ అనేది ఒకటే కాకుండా ఎన్నో గ్రూప్ ఆఫ్ థింగ్స్గా వెళ్తూ ఉంటుంది. దాంట్లో యోగా కావచ్చు, తర్వాత సమ్ మెడిసిన్స్, న్యాచురల్ మెడిసిన్స్, ఆర్గానిక్ ఫుడ్స్, ఇది తింటే మీకు అసలు కరోనానే రాదు అని చెప్పేటువంటి ఇవన్నీ, అంటే ఒకదానికోటి లింకప్ అయి ఉంటాయి. దీస్ ఆల్ ఆర్ అఫిలియేటెడ్ లింక్స్ ద్వారా దే క్రియేట్ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఏంటి అంటే ఈచ్ యాంటీ వ్యాక్స్ ఇండస్ట్రీ రైట్ నౌ $36 బిలియన్ సంపాదించింది ఈ మేలో, మార్చ్ అండ్ ఏప్రిల్ టైంలో.
సో $36 billion ఓవరాల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి, అంటే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వీటికి $1.1 billion ఆఫ్ బిజినెస్ జరిగింది యాంటీ వ్యాక్సిన్ మీద. సో మనం చాలామంది మీ డ్రగ్ మాఫియా అని అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాట్ అబౌట్ ద యాంటీ వ్యాక్సిన్ మాఫియా? Vaccine mafia is bigger than and more dangerous than whatever the mafias they are claiming. So why? Because just to misinformation ఇవ్వడం ద్వారా, తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా, చూడండి అంటే ఇక్కడ ఏం చెప్తారంటే దే ఆర్ డూయింగ్ బొనాన్జా. ఇప్పుడు లైక్ ఇప్పుడు మనము పండుగ వస్తే బొనాన్జా ఆఫర్స్ లాగా COVID-19 అనేది యాంటీ వ్యాక్సర్స్కి ఒక బొనాన్జా టు ఎర్న్ మనీ. ఈవెన్ ఏ రేంజ్కి వెళ్ళారు అంటే, ఇప్పుడు పెద్ద యాంటీ వ్యాక్సిన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సమ్ రాబర్ట్ అండ్ కెన్నడీ జూనియర్ అనే ఒక ఆర్గనైజేషన్, లారీ కుక్ అనేటువంటి ఆర్గనైజేషన్, డెల్ బిగ్ట్రీ అనే ఆర్గనైజేషన్. దీస్ ఆల్ ఆర్ ద యాంటీ వ్యాక్సిన్ ఆర్గనైజేషన్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ ఆర్గనైజ్డ్ ఆర్గనైజేషన్స్. సో వాళ్ళు దే లీగల్గా కూడా వెళ్ళారు. ఏంటి వాళ్ళు వెళ్ళేది అంటే, దే హ్యావ్ కేస్డ్ ఎ ఫైల్ దట్ దే నీడ్ మెయిన్ స్ట్రీమ్ ప్లాట్ఫామ్స్. మాకు ఫేస్బుక్ కావాలి, యూట్యూబ్ కావాలి, ట్విట్టర్ కావాలి టు మేక్ మనీ. మేము డబ్బు సంపాదించాలి, సో దట్ వీ కెన్ వాళ్ళ ఐడియాస్ని మేము స్ప్రెడ్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఈ సంపాదన మార్గాలు చాలా చాలా బిగ్ అయినటువంటిది. అంటే ఈవెన్ ఇప్పుడు డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మనుషుల్ని కాపాడుతున్నాయి, మనుషుల్ని బతికించడానికి మనం మందులు వేస్తాం. బట్ యాంటీ వ్యాక్సిన్ అనేది కేవలం ఇన్ఫర్మేషన్ రూపంలో, 2-3 ట్వీట్స్ రూపంలో అవి ఏ విధంగా పెద్దగా పెరిగిపోయి మన చుట్టూ $1.1 billion ఫేస్బుక్ దే హ్యావ్ ఎర్న్డ్. అంటే యాక్చువల్గా ఫేస్బుక్ హ్యాస్ ఎర్న్డ్ బికాస్ ఆఫ్ యాంటీ వ్యాక్సిన్ మూవ్మెంట్ వల్ల ఫేస్బుక్ హ్యాస్ ఎర్న్డ్ $1.1 billion. వుడ్ యూ బిలీవ్ దిస్? అండ్ అట్ ద సేమ్ టైమ్ $36 million హ్యావ్ బీన్ బై యాంటీ వ్యాక్సిన్ ఇండస్ట్రీ. ఇప్పుడు నేను చెప్పినటువంటి కంపెనీలు అన్నీ కూడా, అయితే దీంట్లో చిన్న కంపెనీస్ ఉంటాయి. అది అంటే ఈ యొక్క వెబ్ని వాళ్ళు మేనేజ్ చేయడము, ఆ వెబ్సైట్స్ని మేనేజ్ చేయడము, ఈ యొక్క ప్లాట్ఫామ్స్ని మేనేజ్ చేయడము, ఎలా ఆ యొక్క ఎన్ఫోర్స్మెంట్ లేదా వాళ్ళ ట్రాకింగ్ మిషన్స్కి కనపడకుండా ఎలా చేయాలి, దేర్ సో మచ్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే, వాటిని అన్నిటినీ నమ్మి మామూలు సాధారణ జనాలు వ్యాక్సిన్లకు దూరంగా జరుగుతున్నారు. యాక్చువల్గా అక్కడ జరుగుతున్నది వ్యాక్సిన్ల కంటే, వ్యాక్సిన్లను వాళ్ళందరూ వ్యాక్సిన్ వేసుకొని ఉండింటారు. ఎవరైతే ఈ రన్ చేస్తున్నటువంటి పెద్ద కంపెనీ వాళ్ళు వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు ఇన్ఫర్మేషన్ రూపంలో, దట్స్ వాట్ ఐ సెడ్, దిస్ ఇస్ అ మిస్ఇన్ఫర్మేషన్ రూపంలో వీఆర్ స్ట్రక్డ్. ఇది ఒక పెద్ద వలలాగా చిక్కుకొని ఉంటుంది. దీంట్లోంచి బయటపడడం ఇంపాసిబుల్. వాళ్ళు ఒకసారి నమ్మడం స్టార్ట్ చేశారంటే దాన్ని నమ్ముతూ పోతారు. వాళ్ళు ఎంతోమంది, ఇప్పుడు మాతో రోజు డాక్టర్స్ ఎంతోమంది వాళ్ళు గొడవపడుతూ ఉంటారు, లైక్ లేదండి వ్యాక్సిన్ వేసుకోకూడదంట, అదంట, ఇదంట. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. కాబట్టి ఇట్ ఈస్ అ బిగ్గర్ ఏరియా. మనం కనుక చూసుకున్నామంటే ఇట్ ఈస్ నాట్ సో స్మాల్ బిజినెస్, ఇట్స్ అ వెరీ బిగ్ బిజినెస్ యాజ్ కంపేర్ టు ఈవెన్ మన డ్రగ్ సంబంధించినటువంటి దీనికంటే. సో దిస్ ఇస్ వేర్ ఐఎమ్ ఎటింగ్. థ్యాంక్ యూ.